వీళ్ళు చేసిన అరాచకాలకు మళ్ళీ ఏంటంటే దానం నాగేందర్ మీద ఓ కోపంతో శత్రుత్వంతో దానంపై అనర్హత వేటు వేయాలని మరో పిటిషన్ ఇంతకుముందు వేస్తే ముట్టికాయలు హైకోర్టులో కొట్టేసిండ్రు. మరి ఈయన 2014లో 42 మంది టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు గేట్లు ఓపెన్ చేసి డబ్బులతో కొన్నారు కదా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు గేట్లు ఓపెన్ చేసి తీసుకున్నారు తప్ప డబ్బులతో కొనలే, కానీ వీళ్ళు మాత్రం కొన్నారు. కొన్నప్పుడు దానంపై ఈరోజు అనర్హత వేటు వేయాలని మరో పిటిషన్ ఎందు గురించి అంటే మీరు సంపాదించుకున్నాయని చెప్తాడైనా కథలేంది ఇది అర్థమైతలేదు. బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద్రపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎన్నిసార్లు పిటిషన్ వేసినా లాభం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఏ రూట్లో పోతుండో రేవంత్ సర్కార్కి అదే రూట్లో పోతుడు. కానీ కేసీఆర్ తప్పు చేసిండు, డబ్బులతో కొన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం డబ్బులతో కొంటలేడు. ఎందు గురించి? ఒకటిన స్పీకర్ కార్యాలయానికి అన్ని ఆధారాలతో వెళ్ళాలని, ఆ సమయంలో కార్యాలయంలో స్పీకర్ లేరని ఫిర్యాదు, ఆ కార్యాలయం సిబ్బంది కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదన్నారు. ఎందుకు తీసుకుంటారు? మీరు తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్క రోజున ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఒక ధర్నా చౌకులు ఓపెన్ చేయలేదు, ఒక ధర్నాలగిన చేయలేదు, ప్రతి ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసినాడు. మరి మీకు ఒక న్యాయం ఇంకొకరికో న్యాయమా అంటే ఇప్పుడు కనిపిస్తలేదా మీకు? ఈ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వెళ్లిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ను జస్టిస్ విజయసేనారెడ్డి సోమవారం విచారణ చేపట్టనున్నారు. ఏది చేపట్టినా ఇంతకుముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ విధంగా ఎమ్మెల్యేలను డబ్బుతో కొనయాడిందో ఈరోజు కాంగ్రెస్లో మాత్రము వాళ్ళు రమ్మంటలేదు, వస్తే తీసుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు పరిపాలన బాగుంది, మా కాన్స్టిట్యున్సీ ప్రజలకు బాగుండాలి, మేము డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు తప్ప కేసీఆర్ లెక్క డబ్బులకు కొనలేదు. కాబట్టి ఈ విషయంలో మొత్తం ఎన్నిసార్లు మీరు కోర్టుకు పోయినా ఎక్కడ పోయినా మీరు చేసిందంతా బయట పెడతారు. ఖచ్చితంగా మీరు లాస్ట్కి జైలే.